హాయ్ అండి, నమస్తే. ఆంధ్రపారిస్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో కొర్రల అన్నానికి తాలింపు వేసుకొని సైడ్న ఏ కూర లేకుండా రుచికరంగా చేసుకొని ఎలా తీసుకోవాలో ఇవాళ వీడియోలో చూసేద్దాం. వచ్చేయండి. ఈ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పటి వరకు ఎవరన్నా చూడకపోతే నేను వీడియోని అప్లోడ్ చేశాను. ఛానల్కి ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే మనం ప్రాసెస్ని చూసేద్దాం. వచ్చేసేయండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, మీకు ఇక్కడ కావాలంటే 1 స్పూన్ మినపప్పు కూడా వేసుకోవచ్చు. వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఇక్కడ నేను 1 కప్పు కొర్రల రైస్ తీసుకున్నాను కదా, దానికి గాను ఒక పెద్ద ఉల్లిపాయలని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మీ కారానికి తగ్గట్టు చూసుకొని పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే తగినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని 80% వరకు కుక్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. దీని తర్వాత ఇందులోకి ఒక పెద్ద టమాటా తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ ముక్కలు అనేవి మెత్తపడేంత వరకు వేయించుకోవాలి. టమాటా ముక్కలన్నీ సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్నటువంటి కొర్రల అన్నాన్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఒకసారి ఇందులో ఉప్పు చూసుకొని చాలకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. చివరిలో 1 స్పూన్ నెయ్యిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, కొర్రలతో తాలింపు అన్నం సింపుల్గా రెడీ అయిపోయింది కదా. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు దీనిలోకి ఏ కర్రీ కూడా అవసరం లేదండి, వేడివేడిగా తీసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. కొర్రలు అనేవి హెల్త్కి మంచిది కాబట్టి మీరు కూడా ఇప్పటివరకు ప్రిపేర్ చేసుకోకపోతే డెఫినెట్గా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆంధ్రపారిస్ ఫుడ్ని సబ్స్క్రైబ్